ఏదైనా కొంత అమౌంట్ వచ్చినప్పుడు దానితో ఏదైనా పెట్టుబడి పెడదామనుకుంటే ఆ అమౌంట్‌కి సరిపోయే ఖర్చులు వస్తాయి. ఆ అమౌంట్ ఖర్చయిపోతుంది. కరెక్ట్‌గా ఆ టైంకి ఎలా వస్తాయి? ఇది ఇక్కడ ఏంటంటే ఇది చాలా పెక్యులియర్‌గా ఉంటుంది. చాలా తమాషాగా ఉంటుంది. ప్రతి వాళ్ళ జీవితంలో కూడా ఇది జరుగుతూ ఉంటుందండి. కరెక్ట్‌గా ఏంటంటే మనకి ఆ డబ్బుని వచ్చే టైంకి ఇందాక నేను చెప్పినట్టుగా ఈ సెషన్ మొదట్లో నేను చెప్పినట్టుగా వి ఆర్ ఎట్ ది లోయెస్ట్ వెర్షన్ అంటే మనము ఎంత హీనంగా బతకాలో అంత హీనంగా మాత్రమే బ్రతుకుతా ఉంటాం. ఎంతకంటే హీనంగా బ్రతకూడదో అంత హీనంగా మాత్రమే బ్రతుకుతుంటాను. సో, ఇక్కడ ఇదేంటంటే ఈ మనీ అనేదాన్ని ఇక్కడ ఇది సిట్యుయేషన్ మీరు చెప్పినటువంటి సిట్యుయేషన్ ఎవరికొస్తుందంటే, ఎవరైతే వాళ్ళ చేతుల్లో మనీ అనేదాన్ని అంటే డబ్బు అనే విషయం పట్ల వాళ్ళకి అన్‌కాన్షియస్‌గా, సబ్‌కాన్షియస్‌లో వాళ్ళ మనసులో వాళ్ళకి తెలియకుండానే డీప్‌గా ఆ డబ్బు పట్ల భయం కానీ, ఏహ్యభావం గానీ, అసహ్యం గానీ, లేకపోతే దాని పట్ల దురభిప్రాయాలు గానీ ఉండి ఆ డబ్బు వాళ్ళ దగ్గరికొస్తున్నప్పుడు వాళ్ళకి దాని నుంచి ఒక గిల్టీ ఫీలింగ్ గనక వస్తున్నప్పుడు, ఆ గిల్టీ ఫీలింగ్ తోటి వాళ్ళేం జేస్తారంటే దాన్ని ఆ విధంగా దూరం చేసుకుంటాం. అన్‌కాన్షియస్‌గా అది లా ఆఫ్ అట్రాక్షన్ తోటి మనకి తెలియకుండానే లా ఆఫ్ అట్రాక్షన్ తోటి అట్రాక్ట్ అయిపోతుంది. సో, ఎందుకంటే పెట్టుబడి పెడదాం అని చెప్పి అనుకుంటున్నది మీ కాన్షియస్ మైండ్. కానీ పెట్టుబడి పెడితే అసలు వచ్చిన డబ్బులే ఇప్పుడెక్కువ. ఈ డబ్బులతోటే మనకేదో సమస్యొస్తుందేమో అని భయంలో ఉన్నాం. డీపర్‌గా అంటే మనకు అర్థం గాని డీపర్ సబ్‌కాన్షియస్ మైండ్. సో, ఈ డబ్బును మనం మళ్ళా పెట్టుబడి పెడితే ఈ డబ్బులు మళ్ళీ ఇంకా ఎక్కువైపోతాయి. ఈ డబ్బులు మళ్ళీ ఇంకా ఎక్కువైపోతే మనకి ఇంకా సమస్యలు ఎక్కువైపోతాయి. మనకి ఇంకా సమస్యలు ఎక్కువైతే మనం హ్యాండిల్ చేయడానికి మనం ఇంకా బాధపడతాం. సో, కాబట్టి ఈ డబ్బును వీలైనంత తొందరగా మనం వదిలించేసుకోవాలి. వదిలించేసుకోవాలి. డబ్బు వచ్చిన డబ్బును వదిలించేసుకోవాలి అన్న డీపర్ సబ్‌కాన్షియస్ మైండ్ థాట్ వల్ల ఆ టయానికి అనుకోకుండా ఖర్చులొచ్చేస్తాయి. ఖర్చులు క్రియేట్ అయిపోతాయి. అదే టైంకి బండి పాడవుతుంది. అదే టైంకి ఇల్లు పాడవుతుంది. అదే టైంకి ఎవరికైనా ఆరోగ్యం పాడవుతుంది. అదే టైంకి ఏదైనా పాతది ఎవరో కట్టాల్సిన డబ్బులు వచ్చి మీద కూర్చుంటాడు. లేదా అదే టైంకి అంతకుముందు దాకా బానే ఉన్నటువంటి విషయం డిస్టర్బ్ అవుతుంది. లేదా అదే టైంకి మనం ఇల్లు మారాల్సి ఉంటుంది. ఏదో ఖర్చొస్తుంది గ్యారంటీగా. ఆ టైంకి మన చేతిలో ఉన్నటువంటి ఎక్స్‌ట్రా డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు ఖర్చయిపోతుంది. ఈ ఎక్స్‌ట్రా డబ్బుని హ్యాండిల్ చేయటానికి కావాల్సినటువంటి మానసిక స్థితి మనం ఏర్పరచుకోకపోవడం వల్ల వచ్చినటువంటి ప్రమాదం ఇది. సో, ఈ డబ్బుని హ్యాండిల్ చేయటం అందుకే నేను చెప్పేది మనీ మ్యాగ్నెట్స్, వీఆర్ మనీ మ్యాగ్నెట్స్‌లో కూడా చెప్పేదేంటంటే, డబ్బు ఎంత సంపాదించామనేది కాదు. డబ్బు సంపాదించడం పెద్ద విషయం కాదండి. డబ్బు చాలా ఈజీగా సంపాదించొచ్చు. మీరు చూడండి ఇక్కడ విషయంలో ప్రపంచంలో డబ్బు లేని వాళ్ళందరూ, డబ్బు సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళందరూ సంపాదించడం చేతకాని వాళ్ళు కాదండి. 100% ప్రతి వాళ్ళు సంపాదించడం చేతైన వాళ్ళే. సంపాదించిన వాళ్ళే. యాక్చువల్‌గా ఖచ్చితంగా చెప్పాలంటే మనకంటే కొన్ని వందల, వేల రెట్లు సంపాదించిన వాళ్ళే. కానీ సంపాదించంగానే కాదు, ఆ సంపాదించిన దాన్ని నిలబెట్టుకోవడం రావటమే దానికంటే ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఆ సంపాదించడం రాని వాళ్ళు కాదు సమస్యల్లో ఉంది. సంపాదించి దాన్ని నిలబెట్టుకోవడం రాని వాళ్ళే ఇవాళ రోజున ఆర్థిక సమస్యల్లో ఉంది. ఇప్పుడు మీరన్నట్టుగా డబ్బులొచ్చినాయి. డబ్బులొచ్చినాయంటే మీరు సంపాదించారు. ఆ సంపాదించిన డబ్బు మళ్ళీ ఖర్చయిపోయింది. ఇంకో సైడ్ ఖర్చయిపోయింది. ఎందుకని ఖర్చయిపోయిందంటే దాన్ని హ్యాండిల్ చేయటం రాలా. డబ్బుని హ్యాండిల్ చేయటం రాలేదు. మేనేజ్ చేయటం రాలేదు. ఆ డబ్బుని మేనేజ్ చేయటం రాలేదు కాబట్టి వచ్చిన డబ్బు వచ్చినట్టుగా పోతుంది. మొన్న ఆ మధ్య కృష్ణానదికి వరదలొచ్చినాయి. విజయవాడ మునిగిపోయింది. మళ్ళీ ఈ సంవత్సరం ఎండాకాలం సమ్మర్‌లో మంచినీటికి కటకటే. హైదరాబాద్‌కి వరదలొస్తాయి. మళ్ళీ ఎండాకాలం వస్తే మంచినీటికి కటకటే అవుతుంది. ఎందుకని అంటే వరదొచ్చింది. వరదొచ్చిన తర్వాత ఏమైంది? వచ్చింది వరద. ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది. అలా వచ్చింది, ఇలా వెళ్ళిపోయింది. అంటే అలా వచ్చిన డబ్బు ఇలా వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ నిలబడలేదు. ఆ నీరు ఎట్లయితే నిలబెట్టుకునే సిస్టమ్ మన దగ్గర లేకపోవడం వల్ల మంచినీటికి ఎద్దడొచ్చిందో, అలాగే ఈ వచ్చిన డబ్బుని నిలబెట్టుకునే సిస్టమ్ మన దగ్గర లేకపోవడం వల్ల డబ్బుకి మళ్ళీ ఎద్దడొస్తుంది, ఇబ్బంది కలుగుతుంది, డబ్బు సమస్యలొస్తాయి. సో, డబ్బు సంపాదించడం గురించి కాదండి. మిగతా వాళ్ళందరికీ, మిగతా ట్రైనర్స్‌కి నాకు ఉండేటటువంటి ముఖ్యమైన తేడా ఏంటంటే అదే ముఖ్యమైన తేడా. అది వాళ్ళు డబ్బు సంపాదించడం గురించి మాట్లాడతారు. నేను సంపాదించిన డబ్బును మేనేజ్ చేయటం గురించి మాట్లాడతాను. మేనేజ్ చేయటం రాకపోతే మీరెంత సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా మొన్న ఈ మధ్య నాకు మా గ్రూప్‌లో కూడా మేము డిస్కషన్‌లో పెట్టాము. ఒకానొక వ్యక్తి 2013, 14లో 17,000,00,00,000 లాటరీలో పొందాట అమెరికాలో. 17,000,00,00,000 రూపాయలు. 17,000,00,000 రూపాయలు పొందిన తర్వాత 2024లో అతిపెద్ద అగ్ని ప్రమాదం జరిగి మళ్ళీ మొత్తం పోగొట్టుకొని రోడ్డు మీదకొచ్చాడు. అంతకంటే ముందు మనం సుశీల్ కుమార్ గురించి వింటాం. 'కౌన్ బనేగా కరోడ్‌పతి'.
5,00,00,000 సంపాదించిన వాడు, 5,00,00,000 గెలిచిన వాడు కూడా 3 సంవత్సరాల తర్వాత పూట గడవని పరిస్థితిలోకి చేరాడు. సో, మనీ రావటం, మనీ సంపాదించడం ఈస్ నాట్ బిగ్ డీల్. పెద్ద విషయం కాదండి. ఆ వచ్చిన డబ్బుని ఎలా మేనేజ్ చేస్తున్నాం, ఎలా హ్యాండిల్ చేస్తున్నాం, ఎలా హోల్డ్ చేస్తున్నాం, ఎలా దాన్ని కంట్రోల్ చేస్తున్నాం. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ. ఇవాళ రోజున జనాలకి లేని క్వాలిటీ ఏదన్నా ఉందంటే మనీని మేనేజ్ చేయటం. మనీ సంపాదించడం అనేది ఈ ప్రపంచంలో సృష్టి పుట్టిన తర్వాత ఇవాళ రోజున ఉన్నటువంటి అవకాశాల కంటే, ఇవాళ రోజున సంపాదించడం కంటే సులువుగా ఇంకెప్పుడు సంపాదించగలిగే అవకాశాలు లేవు. అంటే ఈ ప్రపంచం పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు ఈ తరంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు, వాళ్ళకున్నన్ని అవకాశాలు, డబ్బు సంపాదించడానికి మార్గాలు ఇంతకుముందు సృష్టిలో మానవ జాతికి ఎప్పుడూ లేవు. ఎప్పుడు లేవు. చాలా ఈజీగా, అంటే ఏమీ లేకపోయినా సరే డబ్బు సంపాదించగలిగేటటువంటి, ఏదీ లేకపోయినా సరే డబ్బు సంపాదించగలిగేటువంటి అవకాశాలు. మొన్నటికి మొన్న మహాకుంభలో పళ్ళు తోముకునే వేప పుల్లలు అమ్మి 4 రోజుల్లో 40,000 సంపాదించాడు ఒక వ్యక్తి. సో, వేప పుల్లలతోటి కూడా ఫ్రీగా చెట్టుకొచ్చే వేప పుల్లలతోటి కూడా 4 రోజుల్లో 40 రోజుకి 10,000 సంపాదించగలిగాడంటే ఆలోచించొచ్చు. అంటే మనకు కొంచెం మెదడుకి పదును పెడితే డబ్బు సంపాదించడం పెద్ద విషయం కాదు. కానీ సంపాదించే డబ్బుని ఎంతవరకు నిలబెట్టుకోగలుగుతున్నాం, అది ఛాలెంజింగ్ టాస్క్ ఇవాళ.